గ్యారంటీ అప్పులు 1.77 లక్షల కోట్లు ద్రవ్య విధాన పత్రంలో వెల్లడించినటువంటి ఆర్థిక శాఖ. వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్ళీ 3,000 కోట్ల రూపాయల అప్పు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు చేయనున్న ప్రభుత్వం నోటిఫై చేసిన ఆర్బీఐ. సో ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని చెప్పి సంపదను ఆవిరి చేస్తూ ఉన్నారు. సంపద సృష్టి ఏమో కానీ అప్పుల ముష్టిలో మాత్రం మనం ముందంజలో ఉన్నాం. దేశంలోనే అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్లో ఉంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో కూడా టాప్లో ఉంది. సో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయడంలో కూడా మన రాష్ట్రం టాప్లో ఉంది అని చెప్పేసి అక్షింతలు వేయడం కాదు, మెట్టు దెబ్బలు కొట్టింది మనల్ని. ఎంత దుర్మార్గం అంటే కేవలం ఈ ప్రభుత్వం గత ఏడాదిలో గ్యారంటీ అప్పులు 1.77 లక్షల కోట్లు ఒక్క ఆర్థిక సంవత్సరానికి చేశారు. కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరానికి గ్యారంటీ అప్పులు కార్పొరేషన్ల ద్వారా 1.77 లక్షల కోట్లు చేసి, అవి కూడా చాలా ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,32,000 కోట్ల రూపాయల వరకు అప్పులకు వెళ్ళిపోయారు. అవి కూడా చాలా ఉన్నట్టు మళ్ళీ వచ్చే మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు అంటారు. చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది కేవలం 8 రోజులే అప్పులు లేకుండా బతికింది. 365 రోజుల్లో కేవలం 8 రోజులు 8 రోజులు మాత్రమే అప్పు తీసుకురాకుండా మిగతా అన్ని రోజులు అప్పులు తీసుకొచ్చి మూలధనం ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెట్టారా అంటే శూన్యం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది లేదు. సంక్షేమం ఏమైనా చేశారా అంటే శూన్యం, అది పెట్టింది లేదు. కానీ అప్పులు మాత్రం బాబు అని అప్పులు అడుక్కుంటూనే వచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సో ఒకవైపు అభివృద్ధి లేదు, ఒకవైపు సంక్షేమం లేదు. అప్పులు మాత్రం ఎప్పుడెప్పుడుగా తీసుకొచ్చి ఏం చేస్తున్నారా అంటే విచ్చలవిడి దోపిడీ, విచ్చలవిడి దుబారా, విచ్చలవిడి యార్డులు వీటన్నిటికీ దోచిపెడుతూ వాళ్ళ జోబులు కమిషన్ రూపంలో నింపుకుంటున్నారు తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు అని చెప్పి అక్షింతలు వేసింది. సో దానికి కొనసాగింపుగా ఏంటంటే మళ్ళీ వచ్చే మంగళవారం కూడా మరో 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చివరికి వీళ్ళ యొక్క దూకుడు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, సో వాళ్ళు దిగిపోయటానికి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేతిలో చెప్ప, ఒంటి మీద గోసి గుడ్డ మాత్రమే ఉండిచ్చి మిగతాయి మొత్తం దోచేసేలాగా ఉన్నారు.